అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేశారు అంటే, ఆ తప్పుని ఆసరాగా చేసుకొని, చట్టాన్ని, వ్యవస్థలని ఉపయోగించుకొని, వాళ్ళని లొంగదీసుకోవటం, తనకు అనుకూలంగా మార్చుకోవటం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని. మీకు కావాలంటే ఒక 2 ఉదాహరణలు చెప్తా. లేటెస్ట్ ఉదాహరణే జర్నలిస్టుల మీద కేసులు. ఎన్‌టీవీ ఛానల్ మీద ఛానల్‌లో పనిచేస్తున్న ముగ్గురు జర్నలిస్టులను అదుపులో తీసుకున్నారు. తర్వాత ఇంకా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ మీద, డిజిటల్ మీడియా మీద కేసులు పెట్టారు. దీనికి కారణం ముందుగా ఎన్‌టీవీ ఛానల్ ఆఫ్ ది రికార్డ్ పేరుతో ఒక మంత్రికి, ఐఏఎస్ అధికారికి లింక్ పెడుతూ ఒక వార్తా కథనం ప్లే కావటం. ఆ వార్తా కథనానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆ వార్త ప్లే చేయటం తప్పే. ఆ వార్త మీద వెంటనే ఐఏఎస్ అధికారుల బృందం కంప్లెయింట్ ఇచ్చింది. నిజానికి బాధితురాలు కంప్లెయింట్ ఇవ్వలే. ఐఏఎస్ అధికారిని కంప్లెయింట్ ఇవ్వలే. ఆ మంత్రి కంప్లెయింట్ ఇవ్వలే. కంప్లెయింట్ ఇచ్చింది ఐఏఎస్ అధికారుల సంఘం. సరే కంప్లెయింట్ తీసుకున్నారు. వెంటనే కంప్లెయింట్ ఆధారంగా సిట్‌ని ఫార్మ్ చేశారు. అది కూడా హైదరాబాద్ సిపిగా పనిచేస్తున్నటువంటి సజ్జనారి గారి నాయకత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని వేశారు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారో లేదో వెంటనే రాత్రి పూట ఎన్‌టీవీ ఆఫీస్‌లో పోయి సోదాలు నిర్వహించారు. ముగ్గురు జర్నలిస్టుల్ని అదుపులో తీసుకున్నారు. ఒక యాంకర్ ఇంటి మీదకి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఆ రిపోర్టర్‌గా అంటే తెలంగాణ ఇన్‌పుట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న దొంతు రమేష్ తన ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా అతన్ని అదుపులో తీసుకున్నారు. ఇట మొత్తంగా ఒక ముగ్గురు జర్నలిస్టులను అదుపులో తీసుకున్నారు. కానీ ఛానల్ చైర్మన్‌ని, సీఈఓని మాత్రం అదుపులో తీసుకోలేదు. అజ్ఞాతంలో ఉన్నారు అని పేరు పెట్టారు. పోలీసులు తలుసుకుంటే వాళ్ళెక్కడున్నారో తెలుసుకోలేరా? వాళ్ళని అదుపులో తీసుకోలేరా? కాదు. ఇక్కడ జర్నలిస్టుల్ని అదుపులో తీసుకోవడం ద్వారా బెదిరించే ప్రయత్నం. ముందు కేవలం ఇక్కడ బెదిరింపే. తర్వాత వాళ్ళకి రిమాండ్ విధించే ప్రయత్నం కూడా చేపించారు. తర్వాత ఏదో కోర్టు ఒప్పుకోలేదు రిమాండ్‌కి. ఎందుకు ఇక్కడ బాధితురాలి స్టేట్‌మెంట్ గాని, బాధితురాలి కంప్లెయింట్ గాని ఏమీ లేదు. ఐఏఎస్ అధికారుల సంఘం ఇచ్చినటువంటి కంప్లెయింట్ తప్ప, బాధితురాలి స్టేట్‌మెంటు లేదు, బాధితురాలి కంప్లెయింటు లేదు. కాబట్టి వాళ్ళకి రిమాండ్ విధించలేదు. మొత్తానికి పండక్కి వాళ్ళకి జైలుకి వెళ్ళకుండా ఒక మంచి ఉపశమనం దక్కింది. అంటే వీళ్ళనే అరెస్ట్ చేయడం ద్వారా డిజిటల్ మీడియా వాళ్ళని, యూట్యూబ్ ఛానల్స్‌ని భయపెట్టడం, బెదిరించటం. నిజానికి ఉన్న పలానా సిట్టు వేశారు, సోదాలు నిర్వహించారు, అరెస్టులు చేశారు, రిమాండ్‌కి పంపించే ప్రయత్నం చేశారు గదా! పండగని కూడా చూడకుండా జర్నలిస్టుల మీద. ఇక నేను ఒక మాట అడగదలుచుకున్నాను. ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ వేసి ఎన్నాళ్ళవుతుంది? మరి ఎందుకు సిట్ అంత వేగంగా పనిచేయట్లేదు? ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు, హరీష్ రావుకు నోటీసులు పోతాయని అప్పట్లో లీకులు ఇచ్చారుగా. ఏమైందసలు? అప్పట్లో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అని చాలా వార్తలు అల్లారుగా. చాలా లీకులు ఇచ్చారుగా. ఏమైందసలు ఆ కేసు? ఏమైంది? అసలు ఎన్ని విషయాలు సిట్టు వేయాలి? బీఆర్ఎస్ మీద రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్‌గా ఉన్నప్పుడు, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ మీద ఎన్ని విమర్శలు చేశాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద. మరి వాటన్నిటి మీద సిట్టు వేసి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఇదే రకమైన యాక్షన్ తీసుకోవచ్చు గదా! హ్మ్. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంతవరకు కేసీఆర్ దాకా కేసు వెళ్ళిందసలు? ఎంతసేపటికి అప్పుడు అధికారుల మీద ఏదో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వీళ్ళ మీద తప్ప వీళ్ళని దాటి కేసు ముందుకెళ్ళిందసలు? సిట్టు వేసి ఎన్ని నెలలవుతుంది? నెలలు కాదు ఎన్ని సంవత్సరాలవుతుంది? అదే జర్నలిస్టుల విషయంలో ఇలా వ్యవహరిస్తారా? అంటే జర్నలిస్టులు చేసిన దాన్ని నేను సమర్థించట్లేదు. నేను మొన్ననే వీడియో చేశా. కానీ జర్నలిస్టుల విషయంలో ఇంత వేగంగా స్పందించడానికి ఉన్న కారణం ఏందంటే టీఆర్ఎస్‌కి చాలా యూట్యూబ్ ఛానల్ అంటే బీఆర్ఎస్‌కి చాలా యూట్యూబ్ ఛానెల్స్ పనిచేస్తున్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుని భయపెట్టడం కోసం, తన దారికి తెచ్చుకునే దానికోసం, మీడియా ఛానల్స్‌ని తనకు అనుకూలంగా మార్చుకునే దానికోసం నాతో పెట్టుకుంటే మీ మీద కేసులు పడతాయి. నాతో పెట్టుకుంటే ఇలా ఉంటది. నంబర్ 1 ఛానల్‌ని బెదిరించగలిగాను నేను. నంబర్ 1 ఛానల్‌లో సోదాలు నిర్వహించగలిగాను నేను. నంబర్ 1 ఛానల్‌లో ముగ్గురు జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయగలిగాను నేను. అని చూపించుకోవడం కోసం చేసిన ప్రయత్నంగా కనపడతా ఉంది. అంతకు మించి ఏముందిక్కడ? ఇంత దూకుడు మరే కేసులో లేదే. కాళేశ్వరంలో 1,00,00,000 కేసీఆర్ కుటుంబం తిన్నదని రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. అంతకన్నా పెద్ద కేసు ఇది గాదుగా. మరి ఆ కేసులో రేవంత్ రెడ్డి గారు సాధించిన పురోగతి ఏంటి? నా కుటుంబ సభ్యుల ఫోన్‌లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బాధపడిపోయారుగా. సొంత కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయితే ఆ కేసులో రేవంత్ రెడ్డి గారు సిట్టు ద్వారా సాధించిన పురోగతి ఏంటి? హైదరాబాదులో 1,00,00,000 భూములు కబ్జాకు గురయ్యాయి అన్నారు గదా! ఆ విషయంలో సిట్టు వేశారా? భూములు వెలికి తీశారా? భూముల్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందా?
మల్లారెడ్డి మీద, తర్వాత బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి మాజీ మంత్రులు చాలా మంది మీద చాలా రకాల ఆరోపణలు చేశారు కదా! మరి ఆ విషయంలో సిట్టు వేయరే? సీరియస్‌గా ముందుకెళ్లరే? అంటే బెదిరించే ప్రయత్నం. జర్నలిస్టులని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం. ఒక వార్తా కథనం తప్పుగా ప్లే అయింది. దొరికింది. సందు దొరికింది. వాళ్ళకి అవకాశం వచ్చింది ప్రభుత్వానికి. వెంటనే దాన్ని ఆసరాగా తీసుకొని బెదిరించే ప్రయత్నం చేయటం. సరే. ఇప్పుడు ఇంకో విషయం. ఇంకో సంఘటన కూడా కావాలంటే మీకు ఉదాహరణ చెప్తా. ఇంకో సంఘటన అండి. మీకు తెలుసు కదా! డిసెంబర్ 4, 2024 ఆ రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట. మీకందరికి ఐడియా ఉంది కదా! 'పుష్ప 2' సినిమా ప్రీ ఈవెంట్ సారీ ప్రీమియర్ షో. ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట. ఆ రోజు కూడా అల్లు అర్జున్ మీద వెంటనే యాక్షన్ తీసుకోవడానికి ముందుకొచ్చింది ప్రభుత్వం. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. జైలుకి పంపించే ప్రయత్నం చేశారు. సరే. తర్వాత ఆయనకి అదే రోజు బెయిల్ వచ్చింది. అది వేరే విషయం. ఒక్క నైట్ మాత్రమే ఆయన జైల్‌లో ఉన్నారు. కానీ ఆ రోజు సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి గారు భయపెట్టారు. నేను రాబోయే కాలంలో ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వను. బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వను. సినిమా టికెట్ ధరలకి పర్మిషన్ ఇవ్వను. అసెంబ్లీ సాక్షిగా చాలా గట్టిగా మాట్లాడారు. ఆ టైంలో అసలు రేవంత్ రెడ్డి గారురా హీరో అంటే. అసలైన హీరో, రియల్ హీరో రేవంత్ రెడ్డి అనిపించుకున్నాడు. ఎంత పెద్ద హీరో అయినా సరే, చూడురా రేవంత్ రెడ్డి గారు ఎలా చేశారో. అది పవర్ అంటే అని చెప్పేసి అనిపించుకున్నారు. కానీ రియాలిటీలో ఏం జరిగింది? తర్వాత కాలంలో బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వలేదా? ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వలేదా? ఏం లేదు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి గారిని గుర్తించలేదు. తర్వాత గుర్తించేలా చేసుకున్నారు. ఆ సంఘటనను ఉపయోగించుకొని సినిమా ఇండస్ట్రీని తన దారికి తెచ్చుకున్నాడు. తర్వాత ఎప్పుడు పిలిస్తే అప్పుడు సినిమా ఇండస్ట్రీ తన కాడికొచ్చేలా మార్చుకున్నారు అంతే. సినిమా ఇండస్ట్రీని తన చేతుల్లో తీసుకోవటానికి 'పుష్ప 2' సంఘటనని తనకి అనుకూలంగా వాడుకున్నారంతే. అంతే తప్ప ఇప్పుడు సినిమా టికెట్ ధరలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదా? ఈ మధ్య హైకోర్టు ఎన్ని సార్లు ముట్టికాయలేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? సినిమా టికెట్ ధరల విషయంలో. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ ధరలు పెంచడం అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి గదా! ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఆపింది? ఏం లేదు. ఆ సంఘటనని తన అవసరాలకు అనుగుణంగా వాడుకున్నారు. సినిమా ఇండస్ట్రీని లొంగదీసుకున్నారు. తర్వాత కూడా మీకు ఇప్పుడు హైడ్రా పెట్టారు. హైడ్రా పెట్టి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ కూర్చారు. కూర్చిన తర్వాత హైడ్రా చేపట్టినటువంటి పెద్ద పనేంటి ఇంకేముంది? ఎవరైనా ఒక పెద్ద వ్యక్తిది ఆక్రమించుకున్నటువంటి ఇల్లు గాని, కార్యాలయం గాని, కబ్జా గాని కూల్చివేశారా ఇలా? వ్యాపార సముదాయం గాని కూల్చివేసేదా ఇలా? ఒక్క నాగార్జునని చూపించేసి రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ తన దారి చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇగో నా దగ్గర హైడ్రా ఉంది. మీరు నాకు అనుకూలంగా లేకపోతే, నేను చెప్పిన మాట వినకపోతే, మీకు సంబంధించినటువంటి అన్నీ కూల్చేస్తాం అని తన దారికి తెచ్చుకున్నారు. అంటే చట్టం తన చేతిలో ఉంది కాబట్టి, తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, వ్యవస్థలు తన చేతిలో ఉన్నాయి కాబట్టి, వ్యవస్థలను ఉపయోగించుకొని, చట్టాన్ని ఉపయోగించుకొని, అవతల వాళ్ళని లొంగ తీసుకోవటానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నమా ఇవన్నీ? మీకేమనిపిస్తుంది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.